మొత్తానికి 5th వీక్ ఎలిమినేషన్ వచ్చేసి డబల్ ఎలిమినేషన్ ఉందని అన్నారు కదా. కానీ ఇదైతే మన సిచ్యువేషన్ అయితే క్రిటికల్గా ఉంది. నాకైతే పవర్ అస్తా వచ్చేసి మన ఇమానియల్ దగ్గర ఉంది. ఇక్కడ నాకు బిగ్ బాస్ నిజంగా లిటరలీగా మన రీతు చౌదరికి ఎంట పెట్టుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తన టీఆర్పీ రేటింగ్ వస్తాను. అసలు రీతు చౌదరి చేసే పర్ఫార్మెన్సే లేదు అసలు బిగ్ బాస్. అసలు సోది అంటే సోది, ఆ లవ్ ట్రాక్ నడపడం తప్ప ఇంకేం లేదు. పాపం అన్యాయంగా మన ఫ్లోరా సైనిని ఈ వీక్ అయితే 5th వీక్ ఎలిమినేషన్ చేస్తున్నారు. అసలు ఓటింగ్ లిస్ట్లో కూడా ఫ్లోరా మన రీతు కంటే ఫ్లోరానే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ చేసిన మిస్టేక్లు, అసలు బిగ్ బాస్ ఎంట పెట్టుకొస్తున్న విధానం నాకైతే ఇదైతే ఏం నచ్చట్లే. రీతుని ఎలిమినేట్ అసలు యాక్చువల్ రూల్ ప్రకారం చూస్తే రీతు ఎలిమినేట్ అవ్వాలి, కానీ బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నాడు తనకి. అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఈ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి ఫ్లోరా సైని డబల్ ఎలిమినేషన్ ఉందని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమవుతుందో కాదో తెలియదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనం 7th 8th వీక్ పవర్ అస్త్ర అనేది రివీల్ చేస్తారు. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం 7th 8th వీక్ ఆ లోపల పవర్ అస్త్ర అనేది రివీల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సీజన్లో అయితే బిగ్ బాస్ సీజన్ 9లో అయితే పవర్ అస్త్ర 5th వీక్లోనే పవర్ అస్త్ర తీసుకొచ్చారు. ఎందుకు? మన రీతు చౌదరి ఎలిమినేషన్ ఉంది కదా, పవర్ అస్తా వచ్చేసి ఇమానియల్కి ఇచ్చేస్తే ఇమానియల్ ఎట్లయినా రీతుకి సేవ్ చేస్తారు. ఆ ఉద్దేశంతో పవర్ అస్తా ముందే తీసుకొస్తున్నారు ఆ బిగ్ బాస్ వాళ్ళు. అసలు ఇక్కడ నాకైతే ట్విస్ట్ అయితే నాకు అర్థం అవ్వట్లే. ఈడ అయితే అన్ఫేర్గా జరుగుతుంది ఎలిమినేషన్. దాంట్లో అయితే ఈ వీక్ యాక్చువల్ రూల్ ప్రకారం వచ్చేసి రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వాలి, లేదా డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఇక్కడ తారుమారు చేసుకుంటా ఫ్లోరా సైనిని ఎలిమినేట్ చేస్తున్నారు. నిన్న చూసిన డేంజర్ జోన్లో 6 ఉన్నారు. 6 అయితే డేంజర్ అని పడ్డది. ఫ్లోరా సైనికి మన రీతు చౌదరికి ఎవిక్టెడ్ అని పడ్డది. ఈ వీక్ అయితే 99% డబల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉంది. డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవ్వాలి ఎవరు అవ్వద్దు అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పవర్ అస్త్ర ఉంది కదా ఇమానియల్ దగ్గర, ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే ఈ పవర్ అస్త్ర యూజ్ చేసి ఎవరినైనా సేవ్ చెయ్యొచ్చు మీరు అని బిగ్ బాస్ అంటారేమో. ఇంకా ఎపిసోడ్ షూట్ అవ్వాలి, అయిన తర్వాత దాని గురించి కూడా రివీల్ చేస్తా అంటారేమో. అలాంటప్పుడు నిజంగా మీకు తెలియాల్సింది ఏంటంటే, తెలియాల్సింది ఏంటంటే మొత్తానికి మన రీతు చౌదరి ఎలిమినేషన్ పవర్ అస్త్ర యూజ్ చేయాలన్నప్పుడు మన తప్పనిసరి ఇమానియల్ 100కు 99%, 99 కాదు 100కు 1% కూడా మన ఇమానియల్ పవర్ అస్త్ర ఒకవేళ యూజ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం రీతుకు అయితే 100% ఇస్తాడు, ఫ్లోరాకి ఇయ్యడు. ఇక్కడ తెలిసిన కాన్సెప్టే. అందుకే బిగ్ బాస్ వచ్చేసి ఈ ప్లానింగ్ గీస్తున్నారు. దీనివల్ల రీతుకు బెనిఫిట్ అవుతుంది. అసలు రీతుకి ఎంట పెట్టుకొని ఎందుకు వస్తున్నారో తెలియదు. ఈ వీక్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఎలా అయినా జనాలు ఉన్నారు, ఎట్లా అయినా జనాలు బయటికి పంపిస్తారు నెక్స్ట్ వీక్ అని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాను ఫాలో చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకో మామ, దబ్బున చేసుకుంటే నా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంది.